ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 11th పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. 2 రోజుల కల్లా బాంబే నుంచి తిరిగి వచ్చిన ధనుంజయరావు డిన్నర్ చేసి హాల్లో టీవీ చూస్తున్న కొడుకు దగ్గరకు వచ్చి పక్కనే కూర్చొని, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మై డియర్ సన్, నీతో కొంచెం మాట్లాడాలి గొంతు సవరించుకుంటూ అడిగాడు. తండ్రి వాళ్ళకొని చూస్తుంటే విజయ్కి ఇదేదో ఇంపార్టెంట్ మ్యాటర్ అని అర్థమై, నో ప్రాబ్లం చెప్పండి డాడీ అనేసి టీవీ బంద్ చేశాడు. మరేం లేదు, మీ అమ్మ తనతో పాటు నన్ను ఆస్ట్రేలియాకి రమ్మంటున్నది. తను లేకపోతే నేను టైంకి మెడిసిన్స్ వేసుకోనని ఆవిడ భయం. నాకు అక్కడి బాబీని ఓసారి చూడాలనుంది, అందుకే ఓకే అన్నాను. నువ్వు వస్తే బాగుండేది, కానీ ఇద్దరం లేకపోతే ఇక్కడ బిజినెస్ దెబ్బతింటుంది. ఒకవేళ నీకు మళ్ళీ అమెరికా వెళ్ళే ఉద్దేశం ఉంటే మొహమాట పడకుండా చెప్పు, నేను డ్రాప్ అయిపోతాను. కొడుకు మొహంలోకి గుచ్చి చూస్తూ అడిగాడు. వెంటనే విజయ్, నో అలాంటిదేం లేదు డాడ్, మీ మాట కాదనలేక వెళ్ళానే, కానీ నాకు అసలు అమెరికాకు వెళ్ళడమే ఇష్టం లేదు. స్టడీస్ కంప్లీట్ చేసి వెంటనే తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో నా ఫ్రెండ్ జగదీష్కి కార్ యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోయాడు. పాప వాడికి ఇండియాలో ఒక తల్లి తప్ప ఎవరూ లేరు. ఆవిడికి కొడుకు ట్రీట్మెంట్ ఖర్చులు భరించే శక్తి లేదు. వాడు అలాంటి నిస్సహాయ స్థితిలో వదిలి రాలేక ఈ 2 ఏళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ధనుంజయరావు కొడుకేసి సాభిప్రాయంగా చూసి, గుడ్ డెసిషన్. నేను నువ్వు అమెరికా నుంచి ఎప్పుడు వెనక్కి వచ్చేస్తావా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు వయసు మళ్ళుతోంది కదా, ఇంతకు ముందున్న స్టామినా లేదు. బీపీ షుగరు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇక నుంచి బిజినెస్ వ్యవహారాలు చాలా వరకు నువ్వే చూసుకోవాలి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎదుటి వాళ్ళ కష్టాలకి మరీ ఓవర్గా రియాక్ట్ అయితే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. బిజినెస్ ఎదుగుదలకు ఈ సెంటిమెంట్లు, సాఫ్ట్ కార్నర్లు అడ్డుగోడలై నిలుస్తాయి. వీలైనంత వరకు వాటిని పక్కన పెట్టేందుకు ట్రై చేయి. అలా చేయబట్టే ఒక సాధారణ సేల్స్ మ్యాన్ కొడుకుని ఇంత పెద్ద గార్మెంట్స్ కంపెనీకి అధినేతనై వ్యాపారాన్ని ఇన్ని చోట్ల విస్తరించగలిగాను. ఇదంతా నా గొప్ప కోసం చెప్పడం లేదు, నీ మంచిగా చెప్తున్నాను. సరే, ఓ మంచి రోజు చూసి నిన్ను నా సీట్లో కూర్చోబెట్టేస్తాను. నాకన్నా అన్ని విధాలా తెలివైన వాడిని, సమర్థుణ్ణి అని కొన్ని రోజుల్లో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటూ భావగర్భితంగా నవ్వాడు. విజయ్ తండ్రికేసి ఒక్క క్షణం సూటిగా చూశాడు. నేను మీ అంత కమర్షియల్గా థింక్ చేయలేనేమో, కానీ డాడీ, మీ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినకుండా మేనేజ్ చేయగలనన్న నమ్మకం మాత్రం ఉంది. ధనుంజయరావు ఇంకేం మాట్లాడలేక తలూపి, ఇట్స్ ఓకే, కానీ ఇక ముందు కంపెనీ నాది కాదు, అంతా నీదే. అందుకే నీ మనసుకి ఎలా తోస్తే అలా ప్రొసీడ్ అయిపో, ఆల్ ది బెస్ట్ అంటూ ప్రేమగా కొడుకు భుజం తట్టాడు. ఇంతలో భార్య వచ్చి ఒక్కబడి అందించగానే, వసు అలా కూర్చో, నీకు మంచి శుభార్త చెప్తాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో కొంతకాలం మన పార్ట్నర్గా ఉన్న ప్రభాకర్ నీకు తెలుసు కదా, అతను లక్కీగా మొన్న ఎయిర్పోర్ట్లో కలిశాడు. బాంబేలో రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసి కోట్లకు పడిగెత్తాడు తెలుసా. ఈ 2 రోజులు నా మకాం వాళ్ళింట్లోనే. ఆ భార్యాభర్తలు నాకు రాజమర్యాదలు చేశారనుకో. వాడి ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు కూతురు రష్మి ఎంటెక్ ఫైనల్ ఇయర్లో ఉంది. అతనికి చిన్నప్పటి విజయ్ ఇంకా గుర్తున్నాడు. ఆసక్తిగా వివరాలన్నీ అడిగి నేను ఫోటో చూపించగానే ఎగిరి గంతేశాడు. ధనంజయ్, నాకొక్కతే కూతురు, నీకు ఒక్కగానొక్క కొడుకు. ఆ ఇద్దరికి ముడిపెట్టేస్తే స్నేహితులం కాస్త వ్యంగ్రం అయిపోతాం. నువ్వు అను వెంటనే నామకే వస్తే పెళ్లి చూపులేవో కానిచ్చేసి మీరు ఆస్ట్రేలియా వెళ్ళేలోపు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిపించేస్తాను. పెళ్ళికి తొందర ఏం లేదు, మీరు ఇండియా తిరిగి వచ్చాకనే చేద్దాం అంటూ కూతుర్ని చూపించి తెగ హడావిడి చేశాడు. అమ్మాయి చదువుకు తగ్గట్టు మోడర్న్గా, స్మార్ట్గా చాలా బాగుంది. చూడగానే మనవాడికి మంచి జోడీ అనిపించింది. అందుకే ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. కానీ వారమే కదా మన ప్రయాణం, ఇంత తొందరలో ఎంగేజ్మెంట్ అంటే మీ తల్లి కొడుకులు ఏమంటారోనని మీతో మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పాను. ఇదిగో అమ్మాయి ఫోటో,
చూసి ఏ విషయం చెప్పండి, అవతల పెద్ద మనిషితో వ్యవహారం అంటూ మొబైల్ ఆన్ చేసి ముందు పెట్టాడు. విజయ్ ఒకసారి యాథాలపంగా ఆ ఫోటో కేసు చూసి వెంటనే తల తిప్పి టీవీ ఆన్ చేశాడు. వసుంధర మాత్రం ఫోటో ఒక్క క్షణం పరిశీలనగా చూసి, చూడ్డానికి బాగానే ఉంది కానీ ఆ డ్రెస్ చూస్తుంటే మాత్రం నాకు అమ్మాయో అబ్బాయో అర్థం కావటం లేదండి అంటూ మొహం చిట్లించింది. సీరియస్గా చూశాడు ధనంజయరావు. ఏంటి వసు, చదువుకున్న దానివి మరి ఇంత చాదస్తంగా ఉంటే ఎలా? ఓసారి అలా బయటకు వెళ్ళి చూడు. ఈ జనరేషన్ ఆడపిల్లలంతా ఎలా ఉంటున్నారో. పైగా ప్రభాకర్తో బంధుత్వం కలుపుకుంటే మన స్థాయి రెట్టింపు అవుతుంది తెలుసా అంటూ కొడుకు వైపు తిరిగి, ఏంటి విజయ్, యువతల నేను మీ అమ్మ ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేస్తుంటే నువ్వేం పట్టనట్లు టీవీ చూస్తూ కూర్చున్నావు విసుగ్గా అన్నాడు. మీరు ఆస్ట్రేలియా నుంచి రావడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల తొందరపడి ఆయనతో కమిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు డాడీ. మీరు ఇండియాకి తిరిగి వచ్చాక అప్పుడు తీరిగ్గా నా పెళ్లి గురించి ఆలోచించవచ్చు కూల్గా చెప్పాడు. ధనంజయరావు ఒక్క క్షణం కొడుకు మొహం కేసి అనుమానంగా చూసి, మీ అమ్మ బొత్తిగా పాతకాలం మనిషి, అలాగే అంటుంది, కానీ నీకు తప్పకుండా నచ్చుతుంది. అందుకే ఎందుకైనా మంచిది వేరే సంబంధం వెతుక్కునే పని లేకుండా ముందుగా ఓ మాట అనుకుంటే ఎంగేజ్మెంట్ నీ ఇష్ట ప్రకారం ఆస్ట్రేలియా నుంచి వచ్చాకనే జరుగుతుంది. ఈలోగా ఆ పిల్ల స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అదే మాట ఫోన్ చేసి చెప్పనా మరోసారి రెట్టించాడు. వద్దు డాడీ, చెప్పాను కదా అప్పుడే తొందరపడొద్దని. ఏదైనా మీరు వచ్చాకనే, అంతవరకు పెళ్లి ప్రసక్తే ఎత్తద్దు ప్లీజ్ అనేసి మొహం తిప్పుకున్నాడు. సర్లే, నీ మాట ఎందుకు కాదనాలి, అలాగే ఆగుదాం. బట్ నేను మాత్రం ఆ అమ్మాయి మన ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు మీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ నో అనడానికి వీల్లేదు గట్టిగా హెచ్చరించి, నా మాటే శాసనం అన్నట్లు చూస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్న భర్త మీద వసుంధరకు తొలిసారి పీకల దాకా కోపం వచ్చింది. కొడుకు దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసి, మీ డాడీ ఎప్పుడు ఇంతే నాన్న, ఒట్టి డబ్బు మనిషి. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా ఏదో కావాలన్న తపన ఆరాటం తప్ప తృప్తి అన్న మాటే లేదు. నేను మీ నాన్న ఏం చెప్పినా గంగిరెద్దులా తలుపడం తప్ప ఎన్నడూ ఎదురు చెప్పలేదు. కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. నాకు కావాల్సింది మహాలక్ష్మి లాంటి కోడలు కానీ ధనలక్ష్మిని వెంట పెట్టుకొచ్చే అమ్మాయి కాదు. నువ్వు మీ డాడీ బాధపడతారనో గొడవ చేస్తారనో భయపడకుండా భార్య విషయంలో చూచిగానే ఉండు. బిజినెస్లో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకో, కానీ పెళ్లి విషయంలో మాత్రం నేను చెప్పింది మర్చిపోవద్దు. మనసుకు నచ్చిన అమ్మాయే నీ జీవిత భాగస్వామి కావాలని నా కోరిక, అర్థమైందా అంటూ నవ్వుతూ హెచ్చరించింది. విజయ్ తల్లి మాటలు విని పట్టలేని ఆనందంతో, నువ్వైనా నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. మీరు అక్క దగ్గర నుంచి రాగానే ఈ బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పి నీకు నాకు నచ్చిన అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని హ్యాపీగా ఓ ఇంటివాడిని అయిపోతాను నవ్వుతూ చెప్పాడు. మొన్నటిదాకా సంసార జంజాటంలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదనేవాడివి, ఇంతలోనే పెళ్లి మీద గాలి మళ్ళిందేంటి? ఆశ్చర్యం నటించింది వసుంధర. అప్పుడెందుకు అలా అనిపించింది, ఇప్పుడేమో ఇలా అనిపిస్తోంది. అదంతే, ఎవరికీ చెప్పకూడని దేవరహస్యం. వసుంధర సాభిప్రాయంగా తలూపి, అన్నట్లు చెప్పడం మర్చాను. నెల క్రితం మన బంధువుల ఇంట్లో పెళ్ళికి మీ డాడీ రానంటే ఒక్కదాన్నే డ్రైవర్ని తీసుకుని వెళ్ళాను. దారిలో సూర్యాపేటలో టైర్ పంక్చర్ అయింది. కారు బాగయ్యే వరకు నేను బయట నిల్చున్నాను. ఇంతలో ఎదురుగా ఉన్న వైన్ షాప్లోంచి మన పాత డ్రైవర్ కొడుకు రఫీ నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించి, నువ్వు అమెరికా నుంచి వస్తున్నావని చెప్పగానే సంబరపడిపోతూ ఫోన్ నెంబర్ ఇచ్చి రాగానే ఒకసారి కాల్ చేయమని చెప్పాడు అని చెప్పింది. రఫీ తలుపుకు రాగానే విజయ్ గుండె బరువెక్కింది. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరో ఎపిసోడ్తో త్వరలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.